హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతలేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుంది. గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయన కట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేదన్నట. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీహిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారికి విధేయుడిగా పనిచేసిండు. కేసీఆర్ గారితో చేరిన తర్వాత కేసీఆర్ గారికి విధేయుడిగా మనము ఎలక్షన్లో ఓడిపోయినా, కొంతమంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా, నేను అసంటోని కాదన్నా, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నేను ఎక్కడికి పోను, మీతోనే ఉంటా అని చెప్పి గట్టిగా నిలబడ్డ నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. మనం ఎన్నడూ ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే, మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే, ఎన్నడూ కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అసలు వాటికి కూడా పోలే. మనం అందరినీ కడుపులో పెట్టుకొని, హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం.